రారా గచ్చుకోద్దా చూడండి. యాందిరయ్యా యాన్ చేస్తున్నా సో ఇవాళ 100 పుషప్స్ అయిపోయాయి. చిటికలే హెవీ ఎగ్జాషన్ ఏం లేదు, నీ పుషప్స్ కాదు. గుడ్, ఎల్కేజీలో పడండి. అండ్ స్వెట్టింగ్ కూడా పెద్దగా లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈవినింగ్. సో మార్నింగ్ నుంచి తిన్న ఫుడ్ అంతా ఇప్పుడు హెల్ప్ అయింది ఎనర్జీ కింద. బట్ దెర్ వాజ్ అకరెన్స్ ఆఫ్ రాంగ్ ఫామ్ ఇన్ ద పుషప్స్. చాలా వర్స్ట్గా చేసే పుషప్స్. ఇది రియలైజేషన్. నాకైతే ఓన్లీ 100 రోజు అలా చేసుకుంటూ వెళ్తే మెల్లగా ఫామ్ వస్తుందని. మరి షోల్డర్ ఇంజురీస్ ఆర్ ఎనీ అదర్ ఇంజురీ ఎంత బ్యాడ్గా లేదు ఫామ్, అదొకటి గుడ్ న్యూస్. అండ్ కొత్త ఛాలెంజ్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, which is a 10 minutes plank. ఏంటి బాబా అన్న ఇంకోసారి అన్న 10 minutes plank. హలో బ్రదర్, ఇవే తగ్గించుకుంటే మంచిది. అప్పుడు కోర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుద్ది, బర్న్ అవ్వదు ఫ్యాట్ అనేది కోర్ దగ్గర. 6 ప్యాక్ ఏం రాదు, బట్ కోర్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుద్ది. ఆ కోర్ స్ట్రెంత్ అనేది నాకు డెడ్ లిఫ్ట్ అండ్ స్క్వాట్స్కి బాగా ఉపయోగపడుద్ది. అందుకోసం 10 minutes ప్లాంక్ చేస్తా. ఇంతవరకు నేను 1 minute కూడా నాన్ స్టాప్ వితౌట్ ఎనీ బ్రేక్స్ ఆర్ ఎనీథింగ్ ప్లాంక్ చేయలేదు. అవును. సో ఐ డివైడ్ ఇట్ ఇంటూ 1 minute ఎవ్రీ డే. రోజు ఒక 5 minutes ఇన్ 1 hour. 1 hourలో 5 minutes చేద్దామని చూద్దాం. మరీ 1 hourలో 5 minutes అంటే చాలా లో. ఐ ఇంప్రూవ్. అండ్ రైస్ బకెట్ ఛాలెంజ్ కూడా బై ది ఎండ్ ఆఫ్ ది వీక్ ఐ విల్ ట్రై టు ఇంట్రడ్యూస్. నాకు 4 arm స్ట్రెంత్ అనేది హెవీగా ఉండేది అనమాట ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు. ఆ గ్రిప్పర్ ఉంటుంది కదా, హ్యాండ్ గ్రిప్, దాన్ని 60 kilograms పెట్టి రోజుకి 500 లెఫ్ట్ హ్యాండ్ 500 రైట్ హ్యాండ్ చేస్తూ ఉండేవాడిని. దానివల్ల బెనిఫిటే కాదు డిసడ్వాంటేజ్ కూడా వచ్చిండేది. ఏదంటే నాకు ప్రాబ్లం, ఫింగర్స్ అనేవి మూవ్ చేయలేకపోయా. దానివల్ల కొన్ని రోజులు ఆపేసా. కొత్తగా ఏం జరిగింది అనుకునేదే అయింది. మళ్ళీ పికప్ చేసుకున్నా. అప్పుడు మళ్ళీ పికప్ చేసుకున్న తర్వాత నాకైతే ఏం నొప్పి రాలేదు. ఆ గ్రిప్ స్ట్రెంత్ హెవీగా ఇంప్రూవ్ అవ్వడం వల్ల ఇప్పుడు నేను డెడ్ లిఫ్ట్ కానీ 165 kilograms వితౌట్ ఎనీ స్ట్రాప్స్ చేయగలుగుతున్నా. పెద్దగా నాకైతే వీక్ గ్రిప్ అనేది లేదనమాట డెడ్ లిఫ్ట్ చేసేటప్పుడు. సో రైస్ బకెట్ ఛాలెంజ్ వల్ల నాకు ఇంకా గ్రిప్ ఇంప్రూవ్ అవుద్ది. గ్రిప్ ఇంప్రూవ్ అయితే ఇంకొంచెం బరువు ఎత్తగలనని నేను అనుకుంటున్నాను, చూద్దాం. అండ్ యూహెచ్వి ఎగ్జామ్ ఎలా అయిందంటే మై టార్గెట్ వాజ్ 41 marks. 41 వస్తే సిఐఈ ఇంటర్నల్స్లో నాకు 49 వచ్చాయి. ఇఫ్ యూ యాడ్ ఐ విల్ గెట్ 19 అండ్ ఐ విల్ గెట్ 10 GPA. బట్ నాకు ఈ ఎగ్జామ్లో ఈరోజు రాసిన ఎగ్జామ్లో 41 కాదు 43 వచ్చాయి. సో ఐ మీన్ సేఫ్ జోన్. బట్ డే ఆఫ్టర్ టుమారో ఇంకో ఎగ్జామ్ ఉంది, గ్రాఫ్ థియరీ. అది కొంచెం డిఫికల్ట్ నాకు. సో దానికోసం ఈరోజు అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తా, పీడిఎఫ్స్ అన్నీ. అండ్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ అన్నీ అయిపోగొట్టి దాని తర్వాత నాట్ ఈవెన్ మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్స్ ఐ కంప్లీట్ ఆల్ ద PYQs. ఆ తర్వాత ఏదన్నా ఎక్స్ట్రాస్ ఉంటే అప్పుడు చూసుకుంటా. సో ఈరోజు మాత్రం క్వశ్చన్ పేపర్స్ అన్ని పిక్ చేసుకోవడంలోనే టైం అంతా గడిపేస్తా. అండ్ యా ప్రిటీ మచ్ అంతే. ఈరోజు జిమ్కి వెళ్ళలేదు, సో దెర్ ఈజ్ నో కబుర్లు ఏం లేవు అనమాట జిమ్ గురించి. అండ్ నా ఎడిటింగ్ స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నా. సినిమాటిక్గా రావాలి వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఎయిడ్. నాకు పెద్ద రింగ్ లైట్ వద్దు అండ్ కలర్ లైట్లు లేకుండా ఏదో అలా సినిమాటిక్గా ఉండాలి, చూడడానికి ఎస్థెటిక్గా ఉండాలి జస్ట్ బై ఎడిటింగ్. ఐ ట్రై టు ఫస్ట్ ఇన్స్పైర్ ఫ్రమ్ అదర్ వీడియోస్ ఎగ్జిస్టింగ్, తస్కరించుట, వాటి నుంచి నా కొత్త ఐడియాస్ నేను బయటకు తీసుకుందామని. ఇంకా ప్రస్తుతానికైతే అదే. ఇంకా చూద్దాం, ఒకవేళ రోజు అయిపోయే లోపు నాకు ఇంకా ఏదైనా యాక్టివిటీ చేయాలనిపిస్తే ఐ విల్ రికార్డ్ ఇట్ అండ్ ఐ విల్ మర్జ్ ఇట్ ఇంటు ద ఫైనల్ కట్. సో బాయ్.